నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. భారత్లోకి వస్తున్న బంగ్లా చొరబాటుదారులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఎస్ఐఆర్లో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. చొరబాటుదారులు సరిహద్దుల్లోని జిల్లాలను టార్గెట్ గా చేసుకుని పోటీ పడి వచ్చారన్న విషయాన్ని అధికారులు తెలుసుకున్నారు. ఓట్ల ఏరివేతలో లక్షల సంఖ్యలో చొరబాటుదారులు ఉన్నారన్న విషయం తెలుసుకుని అధికారులే షాక్ గురవుతున్నారు. అటు ఈ మధ్య బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడులతో ఆందోళన మరింత పెరిగిపోతోంది. హిందువులే టార్గెట్ గా దాడులు చేస్తున్న బంగ్లాదేశీయులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు, మూక హత్యలు భారత్ లో అశాంతిని రేపుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం ప్రసాదించిన భారత్ లో ఇప్పుడు అదే బంగ్లాదేశ్ పై ఆగ్రహం పెళ్లిబిక్కుతోంది. దీపు చంద్రదాస్ అనే వ్యక్తిపై మూక దాడి చేసి హతమార్చిన తరువాత అమృత్ మండల్ అనే మరొక వ్యక్తిపై దాడి చేసి పొట్టను పెట్టుకున్నారు. దీనిపై తాజాగా బంగ్లాదేశ్ కు భారత్ ఫిర్యాదు చేసింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. దాడులు ఆమోదయోగ్యం కాదని, తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ నిరసన తెలిపింది. అటు తరువాత బంగ్లాదేశ్ రియాక్ట్ అయింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. వాటిని తప్పుదారి పట్టించే వ్యాఖ్యలుగా అభివర్ణించింది. హిందువులతో సంబంధం ఉన్న నేర సంఘటనలను వ్యవస్థాగత హింసగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ చొరబాటుదారులపై ఆగ్రహంతో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ చొరబాటుదారులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే పనిలో పడింది కేంద్రం. అక్రమ చొరబాటులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. బంగ్లాదేశ్ నుండి దేశంలో చొరబడిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో అక్రమంగా ఉంటున్న వారు ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకువస్తామని వార్నింగ్ ఇచ్చారు. చొరబాట్లదారులకు ఆస్కారం ఇవ్వకుండా బలమైన గ్రిడ్ ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. मजबूत राष्ट्रीय ग्रिड बनाएंगे जो बंगाल से घुसपैठ को समाप्त कर देंगे. इंसान छोड़ दीजिए, परिंदा भी पैर नहीं मार पाए, इस प्रकार की एक मजबूत ग्रिड की रचना हम करेंगे. और न केवल घुसपैठ रोकेंगे, सारे घुसपैठियों को चुन चुनकर भारत के बाहर निकालने का काम भी भारतीय जनता पार्टी की बंगाल सरकार करेगी. కేంద్ర ఎన్నికల సంఘం వడపోతలో దేశంలో బంగ్లాదేశీయులు ఇంకా మిగిలి ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అస్సాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న అక్రమ చొరబాటుదారులు కొంతమంది పెద్దల సహాయంతో బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మకం వేసినట్టు ఐబీ హెచ్చరికలు ఉన్నాయి. దీంతో ఒక రాష్ట్రంలో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్న సమయంలో చొరబాటుదారులు మరొక రాష్ట్రానికి క్యూ కడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో అలర్ట్ అయిన కేంద్రం అన్ని విధాలైన చర్యలు తీసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఉన్న పెద్ద సమస్య కూడా అక్రమ చొరబాటుదారులేనన్న వాదన బలంగా ఉంది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు పెనుముప్పుగా మారారా? పశ్చిమ బెంగాల్తో పాటు అస్సోంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎవరు రాజకీయ కోణంలో చూస్తున్నారు? కేంద్రం ముందున్న సవాళ్లేంటి? ఇండీ కూటమి ప్రభుత్వాలు చొరబాటుదారులకు ఆశ్రయం ఇస్తున్నాయా? చొరబాటుదారులను ఎందుకు కాపాడుతున్నారు? చొరబాటుదారులపై ఆ పార్టీలకు ఎందుకంత ప్రేమ? రైట్, మనం చూస్తున్న బంగ్లాదేశ్ లో హిందూ ఇతర మైనారిటీలపై చాలా వరకు కూడా దాడులు జరుగుతున్నాయి. ఇక మతపరంగా కూడా అక్కడ అసహనం పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఎస్ఐ అంటే చొరబాటుదారులు కూడా ఎక్కువగా అయిపోతున్నారు. ఇవాళ చూసాం మనం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. అక్రమ చొరబాటుదారులకు అవకాశం లేదంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఒక గ్రిడ్ ని కూడా ఏర్పాటు చేస్తాం, ఎక్కడ అక్రమ వలసదారులు ఉన్నా కూడా ఏరి పారేస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రైట్, మా కలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశా, చూస్తున్న బంగ్లాదేశ్ లో అల్లర్లను చూస్తున్నాం. ఇది అంతర్జాతీయ పెనుముప్పుగా కూడా మారట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ చైనా కనుసన్నల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఎట్లా మనం చూసుకోవాలి? ఏ దారులు ఉన్నాయి? ఒకవైపు ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, బట్ ఈ అక్రమ చొరబాటుదారులు కూడా అంటే ఒక రాష్ట్రం నుంచి కూడా ఇంకొక రాష్ట్రానికి వెళ్లిపోతున్న పరిస్థితి. సో ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడే మార్గాలు ఉన్నాయి? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ బేందు. మీరు చెప్పిన విధంగా ఈ చొరబాటుదారులు ఇప్పుడు కాదు, గతం నుంచి ఉంది.
దాదాపుగా మనం 2009లో చూసుకుంటే కనుక 10,000 మంది అక్రమంగా చొరబాటుదారులను గుర్తించడం వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత 2010 to 12 ఈ 2 years గ్యాప్ లో కూడా 6,000 మంది చొరబాటుదారులను గుర్తించడం వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత దాదాపుగా మన దేశంలో 20 లక్షల మంది చొరబాటుదారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నెంబర్ పెరిగిపోతూ ఉంది, యాక్షన్ తీసుకుంటున్నారు, కానీ ఎక్కడ విఫలమవుతున్నారు? ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా అమిత్ షా చేసినటువంటి స్టేట్మెంట్స్, ఎక్కడ ఉపేక్షించము, ఈసారి చాలా గట్టిగానే మేము యాక్షన్ తీసుకుంటాము, ఎక్కడ ఉపేక్షించమని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో కేంద్రం కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఇక్కడ 2 పాయింట్, ఒకటి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులను ఏ విధంగా పంపించడం, అటుపక్క బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇండియన్స్ ని ఏ విధంగా క్షేమంగా మన దేశానికి తీసుకురావడం, ఈ 2 పాయింట్స్ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. అటుపక్క చొరబాటుదారులు ఏ విధంగా వస్తున్నారు, వారిని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు, ఎక్కడ విఫలమవుతోంది, ఇదన్నీ కూడా అంటే ఇక్కడ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు కూడా మెయిన్ గా అవి బోర్డర్లో ఉంటాయి కాబట్టి అక్కడ ప్రమాదంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కువగా చొరబాటుదారులు ఈ రాష్ట్రాలనే ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. వారి భాష కావచ్చు, యాస కావచ్చు కొంచెం మిక్స్ కావడం, లేదంటే అక్కడ వారికి బంగ్లాదేశ్ లో ఉపాధి లభించగా ఇటు వస్తే గనక కనీసం తినడానికి తిండి దొరుకుతుంది, మనం సేఫ్ గా ఉంటామని చెప్పే ఆలోచనలతో మొత్తంగా అటు నుంచి ఇటు వలసలు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇటుపక్క ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ కానీ, ఎందుకంటే ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్నారు కదా, ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో అసలు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడికి వచ్చినారు పంపించడం, లేదంటే నోట్లు తొలగించడం కాదు, అసలు ఎందుకు వస్తున్నారు బోర్డర్లోకి, అక్కడ బిఎస్ఎఫ్ బలగాలు వైఫల్యం చెందుతున్నాయా, ఏ విధంగా మీరు చేస్తున్నారనేది ఇక్కడ రేజ్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ కింద కనిపిస్తున్నాయి. ఎస్ మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన్నేం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, ఉపల్ లక్ష్మణ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా కోటేశ్వరరావు గారు, నమస్తే సార్. నమస్తే. చొరబాటుదారులు ఇదే ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది, ఎందుకంటే ఉన్నటువంటి ప్రజల కన్నా చొరబాటుదారుల వల్ల అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం మారిపోతుంది, జనాభా మారిపోతుంది, ఎవరు ఎక్కువ జనాభా ఉన్నారంటే ఆ లిస్ట్ మారిపోతుంది, అన్ని మారిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మేము పంపిస్తున్నాం, వెనక్కి పంపిస్తున్నాం, ఇక్కడ నుంచి ఏరేస్తాం అంటున్నారు, కానీ అది ఎంతవరకు సాధ్యమయ్యే పరిస్థితి ఉంది? మొత్తం క్లియర్ కట్ గా అంటే మనం క్లీన్ స్విప్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఎస్ఐఆర్ రావడం బట్టి 20 లక్షల మంది చొరబాటుదారులు ఉన్నారనేది ఆ ఫిగర్ తెలుస్తుంది, ఆ ఫిగర్ చూస్తేనే ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది అఫీషియల్ గా, అంటే ఎస్ఐఆర్ ప్రకారం. ఒకవేళ అక్కడ కూడా మనకు కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి కదా, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేస్తే ఈ రాష్ట్రం నుంచి వలసలు పక్క రాష్ట్రానికి, అక్కడ చేస్తుంటే కనుక ఆ రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, సో ఇట్లా అనఫీషియల్ గా ఉన్న వారు కూడా ఉంటారు కదా, దీనికి ఎక్కడ అంటారు, ఎట్లా కట్టడి చేయాల్సిన అవకాశం ఉందంటారు, కట్టడి చేసే ఆస్కారం ఎట్లా అంటారు? ఆశ గారు, ఈ చొరబాటుదారులు అనే దానికి వచ్చేసరికి కొంచెం స్పష్టత ఉండాలి వీక్షకుడికి. చొరబాటుదారులు వేరు, కాందిశీకులు వేరు. బంగ్లాదేశ్ అంతర్యుద్ధం సమయంలో జరిగినటువంటి పరిణామాలలో అనేక లక్షల మంది కాందిశీకులుగా ప్రాణాలు అరచేత పట్టుకొని అస్సాం కావచ్చు, లేదా బెంగాల్ కావచ్చు, త్రిపుర సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి లక్షలాది మంది వచ్చారు. వాళ్ళలో చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు, ఇంకా కొన్ని లక్షల మంది మన దేశంలోనే ఉన్నారు. వాళ్ళందరినీ చొరబాటుదారులు అని మనం ఇప్పుడు మొత్తంగా పిలుస్తున్నాం. 20 లక్షల మంది చొరబాటుదారులు ఇప్పుడు సరిలో తేలారు అంటే, మరి గడిచినటువంటి 2014 నుంచి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ గురించి గతంలోనే అనేక ఆందోళనలు చేసినటువంటిది ఆ పార్టీ. మరి అటువంటి పార్టీ నాయకత్వంలో సరిహద్దు భద్రతలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వము నిర్వహించాల్సింది. వచ్చేటువంటి వాళ్ళు కానీ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటారు. మరి 20 లక్షల మందిని నరేంద్ర మోడీ సర్కారు భారతదేశంలోకి అక్రమంగా చొరబట్టడానికి ఆమోదించినట్లా 20 లక్షల మంది ఉన్నారని చెప్తే కాదు. అందుకని గతంలో వచ్చినటువంటి వాళ్ళల్లో హిందువులు ఉన్నారు, అదేవిధంగా ముస్లింస్ ఉన్నారు. కాందిశీకుడుగా ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చి ఇక్కడే సెటిల్ గా ఇవ్వటానికి వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తా ఉందంటే, గతంలో కూడా వివాదాస్పదమైనటువంటి అంశం అదే, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళని మేము భారతీయ పౌరసత్వం ఇచ్చి భారతీయ పౌరులుగా తీసుకుంటాము, ముస్లింలుగా ఉన్నటువంటి వాళ్ళని మేము తీసుకోము అని చెప్పేసి చెప్పింది.
కాందిశీకులు అయినటువంటి వాళ్ళు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చట్టాలు లేదా సాంప్రదాయాల ప్రకారం ఏ ప్రకారమైనా కాందిశీకులే. అందుకని అది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి మరి ఇప్పుడు సరిలో మనకి ఇంకా వివరాలు తెలియదు పూర్తిగా. 20 లక్షల మంది ఎవరు, హిందువులా లేకపోతే ముస్లింలా లేకపోతే బౌద్ధులా, మొత్తంగా మన దేశస్తులు కాదు అని చెప్తున్నారు. అందుకని దీనికి ఇదేదో ఇండియా కూటమి పార్టీల పాలనలోనే తలెత్తినట్టుగా లేదా వాళ్లే మద్దతు ఇస్తున్నట్టుగా ఎట్లా చెప్తారు? అందుకని ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశము. అందుకని ఆ త్వరలో ఎవరిని తొలగించారు లేకపోతే ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు అనేటువంటి వివరాలు మనకి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని చేయగలం. ఇక చొరబాట్లకు సంబంధించి మరి సరిహద్దు భద్రత చూడాల్సినటువంటి ప్రభుత్వము ప్రతి ఏటా ఇంతమంది వచ్చారు, ఇంతమందిని పంపిస్తున్నాం, వెనక్కి పంపిస్తున్నాం అని చెప్తున్నారు కదా. అందుకని ఆ సమస్య ఎప్పుడు ఉంటది. అటు పాకిస్తాన్ వైపు నుంచి ఉంటది, ఇటు బంగ్లాదేశ్ వైపు నుంచి, మయన్మార్ మనకున్నటువంటి సరిహద్దులు అవే కదా. రెండోది చైనా సరిహద్దుల నుంచి మన దేశానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు, అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అది మాత్రం స్పష్టం. బంగ్లాదేశ్ నుంచి ఎందుకు వస్తున్నారు లేదా మయన్మార్ నుంచి ఎందుకు వస్తున్నారు అంటే అక్కడ దరిద్రం తాండబడతా ఉంది కనుక, అంతకంటే మెరుగైనటువంటి పరిస్థితులు భారత్ లో ఉన్నాయి కనుక ఏదో విధంగా ఇక్కడ బతకొచ్చు అనేటువంటి దాంతో వస్తున్నారు. అయినా కానీ ఇటువంటి వాళ్ళని కూడా అనుమతించకూడదు. ఎందుకంటే ఆ విధంగా అనుమతించేట్లయితే మీరు అన్నట్టుగా జనాభాలో లేకపోతే ప్రాంతాల్లో అనేకమైనటువంటి కొత్త సమస్యలన్నీ కూడా తలెత్తాయి. అందుకని దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. గతంలో వచ్చినటువంటి వివక్ష చూపకూడదు. హిందువులైనా ముస్లింలైనా బతకడానికి వచ్చిన వాళ్ళు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అమెరికాలో జన్మించినటువంటి వాళ్ళకి జన్మతః రైట్ వచ్చేటువంటి హక్కు అక్కడ ఉంది కదా. మరి భారతదేశంలో కూడా ముస్లింలైనా హిందువులైనా కానీ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి తరతరాలుగా ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక మానవతాపూర్వకమైనటువంటి సమస్యలు. ఈ మానవతాపూర్వకమైనటువంటి సమస్యల్ని హిందూ ముస్లింగా చిత్రించి సొమ్ము చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ దానిలో భాగంగానే ఆ విధమైనటువంటి చేస్తున్నాయి. అందుకని సరిలో జరిగింది ఏమిటి, ఎవరిని తొలగించారు, ఎవరిని ప్రశ్నిస్తున్నారనే వివరాలు ఇంకా మనకి పూర్తిగా రాలేదు. కొన్ని ఫిగర్స్ చెప్తున్నారు. ఆ ఫిగర్స్ ని బట్టి మనం నిర్ధారణకు రాకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అక్రమ చొరబాట్లు అనేటువంటి వాటిని పూర్తిగా నిషేధించాలి. మన బంగ్లాదేశ్ సరిహద్దులో కొండ ప్రాంతాలు లేదా గుట్టలు మనకు కంచె వేయడానికి వీల్లేనటువంటి చోట్ల తప్ప దాదాపు కంచె వేశారు పూర్తిగా. అందుకని అటువంటి వాటిని కూడా తప్పించుకుని వచ్చేటువంటి వాళ్ళని ఇంకా నిఘా పెంచడం తప్ప మరొక మార్గం లేదనేది. కట్టడి చర్యలు తీసుకుంటున్నారు, తిరిగి పంపిస్తున్నారు, వాళ్ళని వెతుకుతున్నారు, ఇవన్నీ చేసినా ఇంకా మనకి ఇంత ఫిగర్ కనిపిస్తుంది అంటే ఇంకెంతమంది ఉన్నారనేదే కదా ప్రశ్న. కోటేశ్వర గారు, ఒక నిమిషం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి లక్ష్మణ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. లక్ష్మణ్ గారు, దేశంలో అక్రమంగా ఉన్న ఎవరినైనా సరే, ఎక్కడ దాక్కున్నా సరే బయటికి తీసుకొస్తామని చెప్పేసి ఇంతకు ముందే అమిత్ షా కూడా వార్నింగ్ ఇచ్చారు. మనం ఆ బయట కూడా ప్లే చేస్తాం. అసలు ఎవరికి కూడా చొరబాట్లకు ఆస్కారం లేకుండా చేస్తాము, దానికోసం ప్రత్యేకంగా గ్రిడ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదంతా సాధ్యమని, ఎందుకంటే ఇంతకు ముందే కదా మాట్లాడుకున్నాం, ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా ఎంత నిఘా పెట్టినా చొరబాటుదారులు వస్తూనే ఉన్నారు, దేశంలో ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే అల్లర్ల కారణంగా ఇది ఇంకాస్త ఫోకస్ అయింది, హైప్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. చొరబాటుదారులు చూడమ్మా, ఇప్పుడు బతకడానికి అక్కడ బతకలేక ఇక్కడ బతకడానికి వచ్చి ఇక్కడ బతకడం వరకే పరిమితమైతే పర్వాలేదు, కానీ అన్ని ఆధార్ కార్డులు బోగస్ సృష్టించుకొని లేని ధృవీకరణ చూపించుకుంటూ ఓటర్ ఐడి కార్డు పొంది రాజకీయాలను ప్రభావితం చేయటం అనేది ఎంతవరకు సబబది? ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ ఓట్ల శాతం వల్లనే కొన్ని సీట్లు గెలిచే పరిస్థితి వస్తే మరి ఈ దేశ పరిస్థితి ఏంటి? ఇది అభ్యంతరం. కోటేశ్వరరావు చెప్పినా కూడా అదే, అసలు ఎందుకు వచ్చిన వాళ్ళని తిరిగి పంపించాలి. పశ్చిమ బెంగాల్లో మెయిన్ ఇదే వినిపిస్తుంది కదా, అంటే ఈ చొరబాటుదారుల వల్లే
పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ మానవతావాదం గెలుస్తొస్తున్నారు. భారతదేశానికి ఉంటది, ఎప్పుడు కూడా ఉంటది. వాళ్ళు వచ్చిన వాళ్ళు బతుకుతెరువు కోసం వచ్చి ఏదో జీవనం చేసుకుంటూ బతుకుతూ ఉంటే పర్వాలేదు. వాళ్ళని వీళ్ళు క్యాచ్ చేసి రాజకీయ పార్టీలు వాళ్ళని ఓటర్లుగా తయారు చేసేసి ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తుంది. లక్ష్మణ్ గారు ఒక్కసారి ఆ నెట్ సిగ్నల్ చెక్ చేయండి. ఐ థింక్ ఫ్రీజ్ అయింది. కోటేశ్వరరావు గారు, ఇక్కడ రాజకీయాలు కూడా మనకు ఎస్ లక్ష్మణ్ గారు ఉండండి, ఫ్రీజ్ అయింది అన్నారు కదా, ఇది నేను చెక్ చేస్తాను. ఓకే ఓకే ఎస్ కోటేశ్వరరావు గారు, ఇక్కడ పొలిటికల్ గా చూస్తే సరే రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి కదా. ఒకటేమో ముస్లిం ఓటు బ్యాంక్ కోసం అదే ఇండి కూటమి నేతలు కావాలని చెప్పి చేస్తున్నారు అనేది ఒకటి, కావాలని ఈ ఓటు బ్యాంక్ కోసం బంగ్లాదేశ్ లో ఎవరైనా కావచ్చు చొరబడతారని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మరో పక్క, వీళ్ళు ఉంచుతున్నారని ఒకటి, వీళ్ళే ఎట్లా తీసుకొచ్చారని మరొకటి, రెండు పక్షాల నుంచి మనకి వాదనలు వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు 20 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. ఆ 20 లక్షల మందిలో ముస్లింస్ ఎంతమంది ఉన్నారు లేదా హిందువులు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది నా అభిప్రాయం ప్రకారం దాదాపు ఇద్దరు సమంగా ఉంటారు. అంటే ఒక 20 లక్షల మంది మరి హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారా, లేకపోతే ముస్లింలుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేస్తున్నారా? ఓటర్లుగా ఉన్న తర్వాత ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలి కదా. మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి అదే ఇప్పుడు పాయింట్ చెప్తున్నారు కదా లక్ష్మణ్ గారు, వారి వల్లే మొత్తం స్వరూపం మారిపోతుంది కదా. అంటే రాజకీయంలో ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అనేది ఈ ఓటు బ్యాంక్ కారణంగా మనకి జరుగుతుంది. ఎట్లా మారిపోతుంది? 20 లక్షల మంది అస్సాంలో మొత్తం ఎన్ని కోట్ల మంది ఉన్నారు? అస్సాంలోను, లేకపోతే పశ్చిమ బెంగాల్లోను, త్రిపుర లేదా బీహార్ లో ఎన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నారు? ఆ అన్ని కోట్ల మంది ఓటర్లు 20 లక్షల మంది అనేటువంటిది ఎంత శాతం? అందులో హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు? సగం మంది ఉంటే 10 లక్షలే కదా. మరి రాజకీయం చేసేది ఒక్క ముస్లింలే రాజకీయం చేస్తున్నారా, లేకపోతే ఇండియా కూటమి పార్టీకి ఒక్క ముస్లింలే ఉన్నారా, హిందువులు లేరా అనేటువంటి ప్రశ్న. ఒకవేళ అటువంటిది కనుక ఉండేట్లయితే మరి హిందువులే కనుక ఉన్నారు అనుకున్నట్లయితే మరి హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓటర్లుగా ఉన్నారుగా, ఆధార్ కార్డులు సంపాదించుకున్నారు, అన్ని చేస్తున్నారుగా. అందుకని నేను అనేది అదే, ఇప్పుడు ఒకవైపు మాత్రమే చూస్తే రెండో వైపు మనం కనుక చూడకపోయేట్లయితే సరైనటువంటి నిర్ధారణలకు రాలేము. సమస్య ఉన్నమాట వాస్తవం. 71కి ముందు వచ్చినటువంటి వాళ్ళు లేదా 71 తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. అందుకని అస్సాంలో కొన్ని ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి జనాభా స్వరూపం మారిపోయినటువంటి మాట కూడా వాస్తవం కాదని ఎవరు అంటున్నా. కానీ దాన్ని హిందూ ముస్లిం సమస్యగా మార్చి మొత్తం దేశవ్యాపితంగా అసలు ఇదే సమస్య అన్నట్టుగా ప్రచారం చేసి హిందూ ఓటు బ్యాంకుని వేసుకునేటువంటి రాజకీయాలు కూడా నడుస్తున్నాయి కదా. అందుకని సమస్యను సమస్యగానే చూడాలి. మరి హిందువులు రాజకీయాలు చేయట్లేదా అలా అనుకున్నట్లయితే? మరి బీజేపీ ఒకవేళ మేము హిందువులకే పార్టీ మాదని చెప్పేసి చెప్తారు, మరి ఎప్పుడో వచ్చినటువంటి హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి బీజేపీకి ఎందుకు ఓటేయలేదు నిన్న మొన్నటి వరకు? అస్సాంలోను లేదా బెంగాల్లోను బీహార్లోను మత ప్రాతిపదికన కనుక చూసుకున్నట్లయితే మరి వాళ్ళు కూడా మిగతా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకే ఓటు వేశారుగా అలా అనుకున్నట్లయితే. అందుకని ఆ విధంగా చూడకూడదు అనేది నా అభిప్రాయం. మొత్తం కలగలిపి అది. ఇప్పుడు ఇక్కడ హిందువుల ముస్లింస్ అని కాదు, ఎవ్వరు ఆ విధంగా వచ్చి బోగస్ ఐడి కార్డులు పొందారో అవన్నీ కూడా రద్దు చేయాల్సిందే. దీంట్లో మతానికి సంబంధమే లేదు. ఇంకా అది ఎవరైతే ఏముంది, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉన్నారు అన్నదే కదా ఇవాళ వస్తున్నటువంటి అంశం. ఓకే, మళ్ళీ ఫ్రీజ్ అయింది సార్. ఎస్ఐఆర్ నడుస్తున్నది ఇస్తున్నారు. లక్ష్మణ్ గారు, ఆడియో మొత్తం బ్రేకే వస్తోంది, ఫ్రీజే వస్తోంది. ఓకే, కోటేశ్వరరావు గారు సార్, అక్కడ స్టూడియోలో ప్రాబ్లం, ఇక్కడ నా దగ్గర నెట్ బాగానే ఉందమ్మా. ఇప్పుడు బాగానే వస్తుంది, చెప్పండి.
ఇప్పుడు ఏ మతస్థులైనా కూడా విదేశాల నుంచి వచ్చి అక్రమంగా ఇక్కడ ఉంటూ ఓటర్ ఐడి కార్డులు పొంది ఓట్లు వేయటం అన్నదాన్ని ఎవ్వరు అంగీకరించరు, ఎవరైనా కానీ ఏ మతస్థులన్నా కానీ. కాకపోతే మెజారిటీ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీలే ఉన్నారు అందులో, ఏమి సందేహించాల్సిన పని ఉన్నప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ కు బెంగాల్ కు పక్కనే ఉండటం వలన అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రభావం ఉండి ఏ రోజు అక్కడ జరిగేటువంటి ఎన్నికలు టోటల్ గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి నడుస్తున్నాయి. అది ఒక పార్లమెంట్ సీటు మొత్తము క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ పోటీ. ఓకే, ఎస్ కోటేశ్వరరావు గారు, అంటే చొరబాటుదారులను ఏ విధంగా రానివ్వకుండా ఒక బలమైన గ్రిడ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చొరబాటుదారులను పంపించడం ఒక ఎత్తు అయితే, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇండియన్స్ తీసుకురావడం కూడా ఒక ప్రశ్నే కదా, ఒక సవాలే కదా. దాన్ని ఎట్లా చేయాలంటారు? కోటేశ్వరరావు గారు చెప్పండి. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇండియన్స్ అనకూడదు వాళ్ళని, వాళ్ళు బంగ్లాదేశ్ పౌరులు. వాళ్ళని ఇండియన్స్ అంటాం. ఇండియన్స్ అంటే మన దేశానికి రావడానికి లీగల్ గా రైట్ ఉంటది వాళ్ళకి. ఎందుకంటే బంగ్లాదేశ్ పౌరులు ఎప్పుడో దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్ వైపు ఉండిపోయినటువంటి వాళ్ళు, లేదా ఆ తర్వాత బంగ్లాదేశ్ కి పర్మనెంట్ గా వలస వెళ్ళినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. అందుకని ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశ పౌరులే, ఇండియన్స్ కాదు. ఇండియన్స్ అనేటువంటిది, ఇండియన్స్ అయితే మనకి రైట్ వస్తుంది, వాళ్ళకి ఆటోమేటిక్ గా రైట్ వస్తుంది మన దేశంలోకి రావడానికి. అందుకని వాళ్ళని ప్రత్యేకంగా మనం తీసుకురాకర్లా. ఇప్పుడు భారత్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి, ఇప్పుడు అక్కడ మొత్తం ఒక విధమైన అల్లర్లు జరుగుతున్నాయి కదా కోటేశ్వరరావు గారు, దానికి కారణం ఏమంటారు? అది వేరే అంశం. నేనే దాని గురించి మాట్లాడాల్సి వస్తే, అది కూడా హిందూ ముస్లిం సమస్య కాదు అక్కడ జరుగుతున్నటువంటి వాటిలో. అయితే మన దేశంలో మత శక్తులు ఏ విధంగా ఫ్యానిటిజాన్ని రెచ్చగొడుతున్నాయో, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మత శక్తులు కూడా అదే విధమైనటువంటి దాన్ని ఉపయోగించుకుంటున్నాయి ఇక్కడ. మనం చూసాం ఈ వారం 10 రోజుల్లో వచ్చినటువంటి 2 ఉదంతాలు. ఉత్తరాఖండ్ లో త్రిపురకు చెందినటువంటి చక్మ గిరిజనుడు, హిందువే అతను, నువ్వు చైనా వాళ్ళలాగా ఉన్నావే అని చెప్పేసి, నీ ముఖ కవళికలు చూస్తే చైనా వాళ్ళలాగా ఉన్నావే అని చెప్పేసి కొట్టి చంపారు కదా. దాన్ని ఏమనాలి? హిందువులే కదా హిందువుని చంపింది. ఒకటి. కేరళలో ఛత్తీస్గఢ్ నుంచి రామ్నారాయణ అనేటువంటి ఒక దళిత వలస కార్మికుడు కేరళలో పనిచేయడానికి వలసకెళ్తే, నువ్వు బంగ్లాదేశ్ వాళ్ళలాగా ఉన్నావు, బంగ్లాదేశీవా అని చెప్పేసి అక్కడ కొట్టి చెప్పారు. దీన్ని ఏమనాలి? ఏ వాతావరణం ఉంది భారతదేశంలో, ఏ వాతావరణం ఉంది బంగ్లాదేశ్ లో, ఏ వాతావరణం ఉంది? గ్రిడ్ వల్ల యూజ్ ఏమంటారంటే, గ్రిడ్ వల్ల కట్టుదిట్టంగా ఉండే ఒక బలమైన గ్రిడ్ ఏర్పాటు చేస్తామంటున్నారు కదా. ఎందుకంటే లాస్ట్ టైం మనం మావోయిస్ట్ సంబంధించి కగా చూసాం కదా. దానికి సంబంధించి విధి విధానాలు ఏమిటి, లేకపోతే ఏ రూపంలో ఉంటది ఏమిటి అనేటువంటిది మనకి ప్రభుత్వం స్పష్టం చేస్తే, అది దానివల్ల ఇప్పుడు ఉంది కదా గ్రిడ్. ఇప్పుడు లేకపోతే ఏముంది? సరిహద్దులన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి కదా. సరిహద్దులన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి. బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్సెస్, ఇటువంటివన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి కదా. మరి కొత్తగా ఏర్పాటు చేసే గ్రిడ్ ఏమిటి అనేటువంటి ప్రశ్న. మరి ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా? కొత్తగా ఏం చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి దానిలో లోపాలు ఇవి అని గుర్తించి వీటిని సరి చేస్తామంటే వేరు. గ్రిడ్ అంటే, అందుకనే నేను ఆ వివరాలు ఏమి లేకుండా, ఆ గ్రిడ్ మంచి చెడ్డల గురించి మనకు తెలియకుండా మనం ఏం కామెంట్ చేయగలం? ఇప్పటి వరకు మొత్తం ఏ గ్రిడ్ ఏర్పాటు చేసినా, ఏది ఏర్పాటు చేసినా కానీ కేంద్రం ఇది వరకు అంటే ఇప్పుడు కొంచెం సీరియస్ గా ఉందనేది అర్థమవుతుంది కదా. సీరియస్ గా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు, ఇంకా అనేక విషయాలను మనం గనక లోతుగా చూస్తే, సరిహద్దుల విషయంలో వాళ్ళు ఆర్భాటం ఎక్కువగా ఉంది, ప్రచార దాడి ఎక్కువగా ఉంది. నేను చెప్తుంది అదే. బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, చైనా విషయంలో కావచ్చు, పాకిస్తాన్ విషయంలో కావచ్చు,
ఆత్మాటం ఎక్కువగా ఉంది. ఆత్మాటం కాదు కావాల్సింది, మనకి ఆచరణ కావాలి. 11 ఓకే. సంవత్సరాల పాటు 12 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇంకా బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతున్నారంటే అది మా వైఫల్యమని వాళ్ళు అంగీకరించాలి కదా. ఎవరి మీద నెప్పం పెడతారు? రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద నెప్పం ఎట్లా పెడతారండి? ఏ విధంగా పెడతారు? అంటే దీంట్లో వల్ల అదే, అందుకే రాజకీయ కోణం కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది అనేది కూడా పాయింట్, అందుకే తీసుకొచ్చాము. ముస్లిం Yes, ఓట్ బ్యాంక్ నేను గురించి చెప్తుంది ఇదంతా అదే. ప్రోత్సహిస్తున్నారు అనేది నేను ఇటు పక్క నుంచి చెప్తున్నది వర్షం. అదే. ఎందుకు మీరు కఠినంగా బిఎస్ఎఫ్ ఉంది కదా, మీరు ఎందుకు నిఘాలో ఫెయిల్ అవుతున్నారని అటు పక్క నుంచి వస్తున్నటువంటి వర్షం. మీరు చెప్పినటువంటి సమాధానం విధంగా లేదు. బలమైన దాని గ్రిడ్ గురించి అంటే దాని విధి విధానాలు ఏంటి, ఎవరెవరు ఉంటారు, ఏ విధంగా చేయబోతోంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఐ థింక్ క్లారిటీ వస్తుందేమో. అప్పటికైనా చూద్దాం ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయేమో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంకటి.